రైట్. లోక్సభ పోలింగ్ ముగిసినప్పటికీ తెలంగాణ రాజకీయాలు హాట్‌గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు కావచ్చు, ఆ తర్వాత పరిపాలన పరంగా గత 5 నెలలుగా కొనసాగుతున్న తీరుతెన్నులు కావచ్చు, మొత్తం మీద పాలక ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ప్రకాష్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా తెలంగాణ సమకాలీన అంశాలను విశ్లేషించే ఒక వేత్తగా ఆయనకు పేరుంది. ఒకసారి ప్రకాష్ గారితో తాజా పరిస్థితిని విశ్లేషిద్దాం. ప్రకాష్ గారు, వెల్కమ్ టు ది షో. ఎట్లా చూస్తున్నారు తాజా వాదోపవాదాలు కావచ్చు, పాలక ప్రతిపక్షాల మధ్య, అటు హామీల విషయంలో కావచ్చు, అదే రకంగా కాళేశ్వరం లాంటి కీలక అంశాలు కావచ్చు, ఇవన్నిటిని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి, అంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, వాడి వేడి ఒకరినొకరు పరుష పదాలతో దూషించుకోవడము, అవమానకరంగా మాట్లాడడం, ఇదంతా ఒక ఫేజ్ జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ దూషణలు, ఇవన్నీ తిట్లు, ఇవన్నీ మానేసి ఒక నిర్మాణాత్మక సహకారాన్ని ప్రతిపక్షం నుంచి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా యంగ్ సీఎంగా, అంటే ఇప్పటివరకైన వాళ్ళల్లో యంగ్ సీఎంగా మనం గుర్తించవచ్చు చంద్రబాబు నాయుడుతో, రాజశేఖర రెడ్డి గారితో పోల్చినప్పుడు. సో వయసు బాగుంది, తర్వాత విజన్ బాగుంది, పట్టుదల ఉంది, అన్నిటికంటే మించి ఏదైనా అనుకున్న సాధించే తత్వం ఉంది. అదే సమయంలో తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి కానీ, ప్రజల పల్స్ గురించి కానీ, అవసరాల గురించి కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు ఉన్నారు. వీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలకు నిజంగానే బంగారు తెలంగాణ వైపుగా చూసే అవకాశం ఏర్పడుతుంది. కేసీఆర్ గారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆయనతో చాలా క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తిగా, ఆయన విజన్ తెలిసిన వ్యక్తిగా నేను అనుకుంటున్నది ఏంటంటే, ఆయన అనుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. ఆయనకు 8.5, 9.5 సంవత్సరాలు, అంటే కోవిడ్ది తీసేస్తే మనం యాక్టివ్గా ఆయన పాలన 8.5 ఏళ్ళు సాగిందనుకోవచ్చు. ఈ 8.5 సంవత్సరాల్లో చాలా వరకు ఆయనే రీచ్ అయ్యారు. కానీ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి రావడము, దానివల్ల ఆయన అధికారాన్ని పోగొట్టుకోవడము, ప్రధానంగా ఆయన వ్యక్తిగత ప్రవర్తన వల్లనే ప్రజలు ఆయన దూరం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ప్రధానంగా 14 సంవత్సరాల ఉద్యమం, తెలంగాణకు సంబంధించి ఏది అనివార్యంగా చేయాల్సిన పని ఉంది, ఏది స్లోగా చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ 9.5 సంవత్సరాల కాలంలో అత్యంత కీలకమైన అంశాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంటే చాలా వరకు ఆయన ప్రయత్నం చేశాడు. బడ్జెట్ కన్‌స్ట్రెయిన్ ఒకటి ఉంది. రెండవది ఏంటంటే, సెకండ్ టర్మ్ మొదలు కావడమే ఆ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే 4 సీట్లు బీజేపీ గెలిచిందో, ఇంకా వాళ్ళు కేసీఆర్‌కు నాన్ కోఆపరేషన్ అనేది మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం లేదు. వాళ్ళు ఇవ్వాల్సిన గ్రాంట్స్ కానీ, తర్వాత మన డెవల్యూషన్, అంటే మనకు రావాల్సిన 42% ఏదైతే కేంద్ర పన్నుల్లో, మన రాష్ట్ర పన్నుల నుంచి మన కేంద్రం నుంచి వచ్చే వాటా కానీ, ఏ విషయంలో కూడా వాళ్ళు సహకరించలేదు. పైనుంచి ఇంకా పరుష పదాలతో ఒకరినొకరు బాగా దూషించుకొని లాస్ట్‌కి బిఎల్ సంతోష్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులను బీజేపీ ఆఫీస్‌కి పంపేదాకా పోయిందది. స్టేట్ సెంట్రల్ రిలేషన్‌షిప్ అనేది పోవడం అనేది కేసీఆర్‌కి ఒక పెద్ద దెబ్బ అది. అది బీజేపీ వైపు నుంచే. రాజకీయ చాణక్యుడు ఎందుకు ఘర్షణ వాతావరణాన్ని కోరుకున్నాడు? ఎందుకు ఈయన కాంప్రమైజ్ దూరంగా? ఆయన కోరుకోలేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే, చాలా మంది నన్ను అదే అడుగుతారు, ఎందుకు మోడీతో పెట్టుకున్నాడని. మోడీతో కేసీఆర్ పెట్టుకోలేదు. మోడీ కేసీఆర్‌తో పెట్టుకున్నాడు. ఎందుకు అనంటే, 4 సీట్లు ఎప్పుడైతే గెలిచారో వాళ్ళకి కొద్దిగా ఆశ కలిగింది. తెలంగాణ మనం కొద్దిగా సౌత్‌లో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చాలా కాలం నుంచి. జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా సౌత్‌లో బలపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది 50 ఏళ్ల నుంచి. బట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలం నుండి మోడీ దాకా కూడా ఆ అవకాశం దొరకలేదు వాళ్ళకి. బట్ ఇక్కడ ఏమైందంటే, 4 సీట్లు ఎప్పుడైతే పార్లమెంట్ సీట్లు వచ్చాయో పోయిన ఎన్నికల్లో, ఇంకొక ఆశ కలిగింది. అంతకుముందు కూడా మీరు గమనిస్తే ఆ 5 ఇయర్స్ వాళ్ళు ఆంధ్రలో పట్టు కోసం ప్రయత్నం చేశారు. మురళీధరరావు లాంటి వాళ్ళని ఆంధ్రాకి ఇన్ఛార్జ్‌గా పెట్టి. బట్ మురళీధరరావు సొంత ప్రాంతమైన తెలంగాణలో వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ బలమైన నాయకుడు, ఇక్కడ మనకు స్థానం దొరకదు అనుకున్నారు. ఆ 4 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో, ఇంకా తెలంగాణలో మనం అధికారంలోకి రావడానికి ఎక్కువ దూరం లేదు అనే ఒక నమ్మకం వాళ్ళకొచ్చి, ఇక్కడ భిన్నమైన పరిస్థితి. ఏపీలో పాదుకోల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, విపరీతంగా చేశారు. అక్కడ కూడా వైసీపీ యాంటీ పార్టీయే. కానీ అక్కడ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండడం వల్ల కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకు దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. ఎందుకు తెలంగాణ విషయంలో అంత పూర్తి భిన్నమైన పరిస్థితి? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో
మోడీ ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కేసీఆర్ ఫెయిల్ కావాలి, ఇక్కడ కేసీఆర్ విఫలం కావాలంటే బడ్జెట్ సపోర్ట్ ఇవ్వకూడదు. ఇట్లా ఒకటి జరిగింది. అనుమతుల విషయంలో కూడా చాలా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇప్పటికి తొక్కిపెట్టారు, మన గోదావరి మీద కానీ ఇతర ప్రాజెక్టుల గురించి కానీ. సో ఇది నాన్ కోఆపరేషన్ మోడీ గారి మీరు నుంచి ఇట్లా స్టార్ట్. చెప్తున్నారు. అదర్ హ్యాండ్ కిషన్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల వరకు ఫండ్స్ వచ్చాయని చెప్పి. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం కేంద్రానికి ఉంటుంది, కానీ రావాల్సినంత రాలేదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు చెప్పారు ఆయన 50,000 కోట్లు ఇంకా మాకు రావాల్సి ఉన్నది, 1,00,000 కోట్ల దాకా టోటల్గా మాకు డ్యూ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎంతకాలం ఆపగలుగుతారు, వస్తుంటాయి. కానీ ఒక నాన్ కోఆపరేషన్ మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని తగ్గించుకోవడానికి బదులు కేసీఆర్ గారు పెంచుకున్నారు. అంటే ఇక్కడ ఒక క్లియర్ కట్ పరిశీలకునిగా, మీరు ఒక అబ్జర్వేషన్గా, ఒక విశ్లేషకునిగా చెప్పండి. 14 సంవత్సరాల ఉద్యమ ఆకాంక్ష 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ మేరకు నెరవేరిందంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఒకటి ఖచ్చితంగా ఏంటంటే ఇంత తొందరగా ఈ మాత్రమైనా అవుతుందని మేము ఎవరూ ఊహించలేదు. ఉదాహరణకు వాటర్ సెక్టర్ తెలంగాణకు ప్రధానంగా మీరు మలిదశ తెలంగాణ ఉద్యమము మొదలైనప్పుడు కేవలం రైతుల ఆత్మహత్యలు వాటిని ఆపడం ఎట్లా అనే కోణం నుంచే నేను కానీ, జయశంకర్ గారు కానీ, అప్పుడున్న కేశవరావు జాదవ్, భూపతి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ప్రతాప్ కిషోర్, రఘువీర్ రావు, మేమందరం కూడా ఫస్ట్ తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడపడానికి వచ్చిన వాళ్ళం. గద్దర్ ఉన్నాడు, పాశం యాదగిరి, ఇట్లాంటి వాళ్ళమంతా. మా ముందులో ఒకే ఒక సమస్య ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులు రావాలి. అవి రావాలంటే సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాదు. గట్టిగా వినిపించిన మాట అదే కదా, నీళ్లు నిధులు. వాటర్. రైట్. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేశారు, ఆయన 9.5 సంవత్సరాల పాలనలో కూడా అత్యంత బడ్జెట్ రైతులకును వ్యవసాయానికి, అంటే ఈ వాటర్ సెక్టర్కే కేటాయించారు. ఆ మేరకు ఆయన సక్సెస్ అయ్యారు. అందులో ఏం మాకు అనుమానం లేదు. ఒకవేళ ఆయనకి ఇంకొక టర్మ్ కూడా అవకాశం ఇచ్చుంటే పాలమూరు రంగారెడ్డి కానీ ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్నీ అయిపోయేటి. ఒక విజనరీ ఆ విషయంలో, ఇరిగేషన్లో ఆయనకున్నంత పట్టు ఎవరికి లేదు. బట్ ఆ అవకాశం తెలంగాణ ప్రజలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమో ఈ విషయంలో, ఇప్పుడు నేను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఏ మాత్రం ఉపయోగపడిన ప్రాజెక్టులు కట్టారని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటారు, వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే 57 సంవత్సరాల్లో తెలంగాణ మంత్రులకు తెలియదు అంటున్నారా? 100% ఇవ్వగలుగుతా. మీరు రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టండి, ఎన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తాడు. తెలియకపోవడంలో తప్పలేదు, తెలుసుకుంటున్నాడు. ఆయన దగ్గర మంచి లక్షణం ఏముందంటే క్విక్ లెర్నర్, ఎదిగే స్వభావం ఉన్న మనిషి, తొందరగా గ్రాస్ప్ చేస్తాడు. బట్ ఐ అప్రిషియేట్ చేస్తాడు ఆయన, డెఫినెట్గా అవగాహన పెంచుకుంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అవగాహన పెంచుకుంటున్నాడు. బట్ నేను సాధ్యం కాదని నేను వాళ్ళతో. బట్ కేసీఆర్ గారికి ఉన్న విజన్ కానీ అది రావడం కష్టం. ఎందుకంటే పల్లె పల్లె తిరిగి ప్రజలను కలిసి వాళ్ళ బాధల్లో ఆయన మమేకమై ఆయన ఏర్పరచుకున్న అవగాహన కేవలం అధికారంలోకి రాగానే ఆ మమకారం, ఆ ప్రేమ ఆ ప్రజల పట్ల ఉంటుంది, ఆ రైతుల పట్ల ఉంటుందని నేనైతే అనుకోను. అంత విజనరీ, మరి అంత వీక్ ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు? వెంటనే ఇంత ఫాస్ట్గా కూలుతున్నా? అది వీక్ ప్రాజెక్ట్ అసలే కాదు, కూలడం కాదు, అది కుంగింది. కుంగడం కూడా కాదు. ఏంటి, వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ? దాన్ని భూతార్థం పెట్టి చూపెట్టారు, బాగా మ్యాగ్నిఫై చేసి చూపెట్టారు. నాకు ఒక్కటి చెప్పగలుగుతారా మీకు? నేను వన్ ఇయర్ టైం ఇస్తాను. మీ తొలి వెలుగు నుంచి ఈ ప్రపంచంలో ఏదన్నా మొదలైన దగ్గర నుంచి పూర్తయిన తర్వాత కూడా చిన్న క్రాక్ కూడా రాని ప్రాజెక్ట్ ఒక్క పేరు చెప్పండి ప్రపంచంలోనే. ఎక్కడ సాధ్యం కాదు. మీరు మన దగ్గర ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా చెప్పండి, దానికి ఏ నష్టం జరిగింది, ఏ ఇయర్లో జరిగింది నేను చెప్తాను. ఏదన్నా ధవళేశ్వరం ఆనకట్ట మొదలుపెట్టినప్పుడే నష్టం జరిగింది. ఆ తర్వాత కట్టిన ఇప్పుడు పోలవరం ఎప్పుడో కొట్టుకపోయింది, అది ఆ పక్కనున్న వాళ్ళంతా కూడా ఇప్పటికీ రిపేర్ చేయలేదు. మీకు పొలిచెంతల దానికి నష్టం జరిగింది. నాగార్జున సార్ ఇప్పటికీ మీకు బోలెడన్ని బుంగలున్నాయి లోపల. అంటే ఇప్పుడు ఈ ప్రతిరోజు కూడా కొన్ని వందల క్యూసెక్కుల నీళ్లు లీక్ల ద్వారా పోతూనే ఉంటాయి. ఎప్పుడు నిరంతర ప్రవాహం, గేటే తెరవరు, నదిలో నిరంతర ప్రవాహం ఉంటూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ? సీపేజ్ లాసెస్ కాదు. సో ఇక్కడ ఏమైందంటే ఆ 7వ బ్లాక్ లోపల అది జరగడానికి కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు, నిర్వహణ లోపం ఉండొచ్చు, కోవిడ్ సమయంలో అటెండ్ కాకపోవచ్చు ఆ పనులను. అంటే స్టార్ట్ అయిన తర్వాత బాల్యారిష్టాలు ఉంటాయి, ఈ శైశవ దశ అంటాం. ఫస్ట్ 2-3 ఇయర్స్ సెటిల్ కావడానికి టైం పడుతుంది. అందుకే తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు. మళ్ళీ భూతత్వంలో చూపిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేకపోతుందా? అది కేసీఆర్ చేసిన ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే, దాని మిస్టేక్ అనండి, చాలా పెద్ద బ్లండర్. ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఆ టైంలో 21 అక్టోబర్ నాడు రాత్రిపూట ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక సౌండ్తోని అది కుంగినట్టుగా తెల్లవారి రోడ్డు మీద డిఫరెన్స్ కనపడ్డది.
అంటే ఇప్పుడు ఎవరమైనా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే ఇంక అప్పటికి ఎలక్షన్స్ ఇంకా 40 డేస్ ఉన్నాయి. రైట్. వెంటనే హెలికాప్టర్ తీసుకొని ఆ కాళేశ్వరం కాడికి పోయి ఫీల్డ్ స్టడీ చేసి ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు. ఇది నేను రిపేర్ చేయించగలుగుతాను. మళ్ళీ వేసంగి పంటలకు ఇదివరకు స్టోరేజ్ ఏదైతే ఉన్నదో మనకు సరిపోతాయి. వర్షాకాలం వరకు నేను దీన్ని రిపేర్ చేస్తానని ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చుంటే ఇవాళ ముఖ్యమంత్రిగానే ఉండేవాడు. వన్ ఆఫ్ ది పెద్ద అంటే ఆయన అధికారం కోల్పోవడానికి నేను అనుకుంటే ఒక 50% మేడిగడ్డ. ఎందుకంటే అప్పటిదాకా ఏటీఎం అని చెప్పారు. మేడిగడ్డ కాళేశ్వరం అనేది బాగా కమిషన్లు తీసుకున్న ప్రాజెక్ట్ అని ఒక అవినీతికి కేసీఆర్ మీద చూపెట్టడానికి దాన్ని బాగా గ్లోరిఫై చేశారు. దానికి కరెక్ట్‌గా ప్రూఫ్ లాగా సరిపోయింది ఇది మేడిగడ్డ. ఎగ్జాక్ట్‌లీ ఆ. ఎలక్షన్స్ ముందు వచ్చేసింది కరెక్ట్. నేను ఆరోగ్య కారణాల వల్ల అమెరికా పోవాల్సొచ్చింది. ప్రభుత్వమే నన్ను పంపించింది. అక్టోబర్ 21 నాడు నేను యూఎస్‌లో ఉన్నాను. ఈ వార్త చూడగానే రోజు నేను అబ్జర్వ్ చేస్తున్నా అక్కడి నుంచి ఎవరన్నా స్పందిస్తారేమో అని. సహజంగా అంతకుముందు ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఆయన మాట్లాడలేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కేసీఆర్ మాట్లాడలేదు. ఈఎన్సీలు వాళ్ళు వీళ్ళు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళు మాట్లాడలేదు. అంటే ప్రతిపక్షాలేమో దుమ్మెత్తి పోస్తూ ఉంటే 10 రోజులు వన్ సైడెడ్‌గా కాళేశ్వరం మీద నెగెటివ్ ప్రచారం జరిగింది. కోదండరాం దగ్గర ప్రభుత్వం వైపు నుంచి. నుంచి ఎవరు వెళ్ళలేదు. ప్రతిపక్షం నుంచి ఎవరైనా వెళ్తా అంటే కూడా మొత్తం కంప్లీట్‌గా సెక్యూరిటీ పెట్టిన అది పరిస్థితి. వేరు. ఓకే. కానీ మాట్లాడడం మీడియాలో ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియానే కదా. రైట్. తర్వాత రెగ్యులర్ మీడియా ఎవరన్నా ఆ వైపు నుంచి సమాధానం చెప్పారా? ఇంకా నాకు నేను గట్టి దెబ్బ కొట్టిందంటారు బీఆర్ఎస్‌కు. ఏం చేశానంటే నాది ప్రయాణాన్ని ప్రీపోన్ చేసుకొని నేను వచ్చి అక్టోబర్ 31 నాడు మొట్టమొదటి నేను సోషల్ మీడియాలో చాలా ఘాటుగానే స్పందించాను. ఆ జరగాల్సిన నష్టం అంతా 10 రోజుల్లో జరిగిపోయింది. ప్రభుత్వము మళ్ళీ రాకపోవడానికి టీఆర్ఎస్ ప్రధాన కారణం ఏంటంటే మేడిగడ్డ. అయితే దాన్ని ఇప్పటికి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవి సహజమే. అయితే 2 ఉంటాయి. ఎక్కడైనా కూడా ఇట్లాంటి నష్టాలు జరిగినప్పుడు ఒక పక్కనేమో వెంటనే దాన్ని రిపేర్ టేకప్ చేస్తారు. రెండో పక్కనేమో న్యాయ విచారణో లేకుంటే ఇంకో విచారణో జరుగుతూ ఉంటుంది. సైమల్టేనియస్‌గా ఉంటుంది. దీన్ని ఇట్లా విచారణ పూర్తయి దోషులు ఎవరో తెలిసేదాకా మేము ముట్టము అని అంటే కేవలం రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాదు. ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి వచ్చిన డ్యామ్ సెక్యూరిటీ టీమ్ కూడా ఆల్మోస్ట్ అక్కడ చాలా లోపాలను ఎత్తి చూపిన పరిస్థితి. అంటున్నా నష్టం జరిగింది కదా, జరగలేదని నేను అనట్లేదు. నష్టం జరిగిందంటే కారణాలు ఉంటాయి కదా. ఓకే. అయితే వాళ్ళు కూడా వాటిని ట్రేస్ అవుట్ చేసేసి అయితే ఈ సంస్థలు ఏవి కూడా స్వతంత్రంగా లేవు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు రైట్ ఫ్రమ్ ఎలక్షన్ నేను న్యాయవాదిని కాబట్టి ఇదివరకే ఒకసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో కపిల్ సిబాల్ని పెట్టుకొని బయటపడ్డా. కాబట్టి సుప్రీంకోర్టు గురించి నేను మాట్లాడా. బట్ ఇంప్లాయిడ్ ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మీరు ఏ సంస్థ పేరైనా చెప్పండి, వాళ్ళు ఒక బానిసల్లాగా పనిచేస్తున్నారు, ఒక ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తప్ప ఏ సంస్థకు కూడా చీమునెత్తురు లేదు, స్వతంత్రం లేదు, వెన్నెముక లేదు. డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది అంటున్నారు. ఇంక్లూడింగ్ ఎందుకంటే ఆ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది అంటున్నారు. రిపోర్టే కాదు, తెల్లారి ఇచ్చింది కూడా ఇన్ఫ్లుయెన్సే. కిషన్ రెడ్డి గారు ఏం రాసిందో వాళ్ళు అదే పంపించారు. ఓకే. పేరా టు పేరా, లైన్ బై లైన్. కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు 22వ తేదీన. 24వ తేదీన వాళ్ళు పంపింది కూడా అదే, ఎగ్జాక్ట్లీ అదే. తర్వాత 29, 31వ తారీఖు వాళ్ళు ఇచ్చిన నివేదిక కూడా అదే. అయితే ఒకటి నేను అడుగుతాను, అది దాని పేరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. పార్లమెంట్లో దేశంలోని ఎంపీలందరూ దాన్ని సపోర్ట్ చేస్తేనే అది వచ్చింది, ఒక చట్టం రూపంలో వచ్చింది అది. మరి వాళ్ళ బాధ్యత ఏంది? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కోరితే తప్ప వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరా? అది నేషనల్ సంస్థ కదా. అసలు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళెందుకు మేడిగడ్డను తనిఖీ చేయలేదు? దేశంలో ఉన్న డ్యామ్స్ అన్నిటి మీద వాళ్ళకు చట్టబద్ధమైన అధికారం ఉంది కదా. వాళ్ళు నేను నిద్రపోయినలా? వాళ్ళ బాధ్యత లేదా? కేవలం కేసీఆర్ గారిదే బాధ్యత ఉంటుందా? డ్యామ్స్ అన్నీ కూడా ఆ రోజు చర్చలో పార్లమెంట్లో ఈ రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు కాబట్టే మేము ఇది పెడుతున్నాము, మేమే పట్టించుకుంటామని చెప్పి పెద్ద మునగాళ్ళలాగా మాట్లాడారు కదా. మరి మీ తప్పేంది? మీరు ఎందుకు చూపెట్టలేదు? రేవంత్ రెడ్డి గారు లెటర్ రాస్తే తప్ప వచ్చి ఇక్కడ రిపోర్ట్ ఇయ్యరా? వాళ్ళ లోపం లేదా? పోనీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు, దానికి మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది? మీ పరిధిలోనే ఉంటుంది కదా స్టేట్ డ్యామ్ సేఫ్టీ. అంటే వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు కదలరా? అంటే పూర్తి వైఫల్యం. ఇలా మెయిన్గా ఏంటంటే మేడిగడ్డ కుంగడం అనేది ఎలక్షన్ల ముందు జరగడం వల్ల ఇదంతా జరిగింది. ఈ దరిద్రపు రాజకీయం ఏంటంటే
నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్న, మెడ మీద తలకాయ ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఉచ్చలో చేపలు పడతాడు. ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, లేదా అవతల వాడిని దించడం కోసం ప్రతి ఇష్యూను రాజకీయమే చేస్తున్నారు. సో ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల్లో అన్ని కోట్లు పెట్టిన ప్రాజెక్టులు తర్వాత ఉపయోగపడతాయంటారా? వాటి భవిష్యత్తు ఏంటి అసలు? నేను ఒకటి చెప్పనా, తెలంగాణకి ఇప్పటికైనా ఎప్పటికైనా జీవధార, ప్రాణధార, ఆ ప్రాణహిత జల్లాలే ఆ మేడిగడ్డే. మేడిగడ్డను వదులుకున్న నాడు తెలంగాణ మళ్ళీ అధోగతి పాలవుతుంది. గతంలో ఉన్న ఆత్మహత్యలు ఆల్రెడీ మొదలైనాయి. ఇప్పుడు ప్రతిరోజు పేపర్లో ఆత్మహత్యలు కనబడుతూ ఉన్నాయి. ఈ 9 ఏళ్లలో ఎందుకు తగ్గినాయి? ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెరుగుతున్నాయి? ఒక్క పంట లేకపోతేనే మళ్ళీ అప్పులు, ఆత్మహత్యలు మొదలైనాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ తుమ్మిడిహట్టి ప్రతిపాదన తెర మీదకి వస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దానికి సంబంధించి? అది ఏబిసిడీలు తెలియని వాళ్ళు తీసుకొస్తున్నారు. రియలీ ఇరిగేషన్ మీద ఏబిసిడీలు తెలియని వాళ్ళు తుమ్మిడట్టి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. తుమ్మిడట్టి కావాలని బలంగా కోరుకున్నది కేసీఆర్ గారే. ఆ రోజు ఎన్నికల ప్రణాళిక రాసినాడు. తుమ్మిడట్టి బ్యారేజ్కు జాతీయ గుర్తింపు తీసుకొచ్చి దాని నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తానోడే కాదు, ఒక 2 సంవత్సరాల పాటు, 1.5 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఆయన మొదటి బర్త్డే కూడా తెలంగాణ ప్రజల మధ్య చేసుకోలేదు ముఖ్యమంత్రి అయినాక. ఆయనతో పాటుగా బాగా కష్టపడ్డది విద్యాసాగరరావు గారు, బీజేపీ. తుమ్మిడట్టి కావాలని చెప్పి కష్టపడ్డది. మరి ఇప్పుడు వద్దనుకున్నారు. వద్దనుకోలే, అది సాధ్యం కాదని వదిలేశారు. ఇప్పటికి కూడా సాధ్యం కాదు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తుమ్మిడట్టికి ఒప్పుకోలేదు. మీరు తెలంగాణకు సంబంధించి చాలా లోతైన అధ్యయనం చేశారు. ఇప్పుడు చెప్పండి క్లియర్ కట్గా, అక్కడ తుమ్మిడిహట్టి ఎందుకు సాధ్యం కాదు, మేడిగడ్డ ఎలా ప్రయోజనకరం? ఫస్ట్ టెక్నికల్గా సాధ్యం కాదు తుమ్మిడట్టి. ఎందుకంటే అక్కడ ఇట్లా వచ్చి కలుస్తాయి రెండు కూడా. ఏది మన వేన్గంగా వార్దా నది, వేన్గంగా వార్దా ఇట్లా కలుస్తాయి. అంటే వి షేప్లో బ్యారేజ్ కట్టాలి. వి షేప్ బ్యారేజ్లు స్క్యూ షేప్ అంటారు, SKUW. ఇది ఎక్కడ లేవు భారతదేశంలో ఇప్పటివరకు. ఒకవేళ ప్రత్యేకమైన టెక్నాలజీతో కట్టాలంటే దాన్ని ఆనుకొనే చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది. 20 ఏళ్ళు కష్టపడ్డా కూడా కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వదు. మూడోది ఏంటంటే దాని ద్వారా విస్తారమైన భూమి మునిగిపోతూ ఉన్నది మహారాష్ట్రలో. అయితే ఆబ్జెక్షనే కాదు, ఇప్పుడు ఒక నాయకుడు ఇదే ఇష్యూను చూపెట్టి కొట్లాడి నిరాహార దీక్షలు చేసి జైలుకు పోయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తాడా? ఫడ్నవీస్ ఆయన ఏమన్నాడంటే, నేను ఇదే ఇష్యూ తీసుకొని రాజకీయం చేశాను, వాళ్ళ సిస్టర్ ఎవరో కజినో అక్కడ గెలిచింది ఆ పర్టికులర్ ప్లేస్లో, ఈ ముంపుకు వ్యతిరేకంగా పోరాడి నేను ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు నేను ఆ ముంపు కానీ అని చెప్పి మీకు నేను అనుమతి ఇస్తానా? నా ప్రాణం ఉండగా జరగదు అన్నాడు. ఫినిష్. ఇంకా ఎట్లా సాధ్యమవుతుంది? అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు పోయారు. ఇక్కడ గవర్నమెంట్ రాగానే ఆడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది. ఆయన అడిగాడు, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, మీరు ఇవ్వచ్చు కదా మాకు అని చెప్పేసి. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే సాధ్యం కాదు, ఎందుకంటే ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, మీ కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం నుంచి అడుగుతున్నాడు, మేము ఇయ్యలేము అని చెప్పారు. రాజశేఖర రెడ్డి కూడా తేలేకపోయాడు కదా, కిరణ్ కుమార్ రెడ్డి తేలేకపోయాడు. 3 దిక్కుల ప్రభుత్వాలు కాంగ్రెస్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ మా కేంద్రం, 3 దిక్కుల ఉండి కూడా 6 ఏళ్ళు 8 ఏళ్ళు తేలేకపోయారు కదా. అది ఇప్పటికైనా కూడా ప్రాక్టికల్గా సాధ్యం కాని ప్రతిపాదన. రెండవది ఏంటంటే అందరూ తప్పుదారి పట్టిస్తున్నారు. వెదిర శ్రీరాము ఇవాళ కేంద్ర జలశక్తి సలహాదారుగా ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒక తెలంగాణ బిడ్డగా అట్లా కరెక్ట్ కాదు అది. ఆయనే అందులో స్పష్టంగా రాశారు, ఇక్కడ 165 TMCల అవైలబిలిటీ ఉంది, మనకు కావాల్సింది 165 TMC. రాజశేఖర రెడ్డి ప్లాన్ 165 TMCలో 63 TMCలు మీ కావు, పైనున్న మహారాష్ట్రకు హక్కుంటుంది బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం, ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. కాబట్టి 162 TMCలే ఉన్నాయి. తర్వాత ఎత్తు తగ్గించుకోమన్నాడు, 148 పెట్టుకోమన్నారు. 148లో పెట్టుకుంటే మళ్ళీ ఇంకో లిఫ్ట్ కావాలి, ఎందుకంటే కాలువలు 152 లెవెల్లో తవ్వారు, ఇక్కడ ఇంకో లిఫ్ట్ కావాలి. తర్వాత ఆ లెవెల్లో నీళ్ళ స్టోరేజ్ తక్కువగా ఉంటుంది 148లో. ఆ తక్కువగా ఉన్న కాడ మనం ఎంత తీసుకోగలుగుతాం అంటే 44 TMCలు తీసుకోగలుగుతాం. అంటే నది అంటే మొత్తం నీళ్ళని ఎత్తుకపోవడానికి వీలు కాదు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ ఉంటాయి. 25 to 30% ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టాలి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకోటి వచ్చిన నీళ్ళని వచ్చినట్టు చుక్క లేకుండా ఎత్తిపోయడం అనేది టెక్నికల్గా సాధ్యం కాదు. వరద వస్తూనే ఉంటుంది, కొంత స్టోరేజ్ కొంత పోతూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు 44 TMCలు ఎక్కడ కొట్టుకుంటాం మనం?
ఇక్కడ మన అవసరాలు ఏంటంటే ఇక కేసీఆర్ గారు ఏం చేశారు, ప్రాజెక్ట్ రీడిజైన్ చేసేటప్పుడు మరి వీటి సంగతి ఏంది, నిజాం సాగర్ ఏంది, సింగూర్ ఏంది, శ్రీరామ్ సాగర్ ఏంది, అప్పర్ మానేర్ ఏంది, ఇవన్నీ ఆల్రెడీ నీళ్లు లేక శిథిలం అయిపోయినాయి కదా. వాటి కింద ఆయకట్టు ఉంది, కాలువలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, రెడీమేడ్ అన్నట్టు. అలా నీళ్లు పంపిస్తే ఇమీడియట్గా సాగు వస్తుంది. రిజర్వాయర్లో వాటర్ చేస్తే చాలా. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు 190 టీఎంసీ దాకా కావాల్సి వస్తుంది. మరి 165 ఇక్కడ దొరికినా కూడా మనం ఎత్తిపోసుకోలేము కదా, మనకు ఆ హక్కులు కూడా లేవు. అందుకని ఆయన ఏం చేశారంటే చాలా క్లెవర్గా ఆయన నిర్ణయించింది కాదు మేడిగడ్డ అనేది. అంతకుముందు ఎప్పుడో ఇంజనీర్ హనుమంతరావు గారని రిటైర్డ్ ఈఎన్సీ ఉండేవాడు, ఆంధ్ర అతనిది. ఆయన చేశాడు అది, మేడిగడ్డ అనే కాడ బ్యారేజ్ ఉండాలనేది ఆయన గతంలో స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఆయన ప్లాన్ చేసిన దానిలో అది భాగం. రెండవది ఏంటంటే మేడిగడ్డ నుంచి ఇట్లా రివర్స్ ఫ్లో లాగా తీసుకురమ్మని కూడా కేసీఆర్ చెప్పలేదు. ఆయన ఏంటంటే డైరెక్ట్ మిడ్ మానేర్కి ఎట్లా మీరు ఎందుకంటే మిడ్ మానేర్ రెడీగా ఉంది, మిడ్ మానేర్కు మీరు ఎట్లా పైప్ లైన్ వేస్తారు, టన్నెల్ వేస్తారా, పైప్ లైన్ వేస్తారా, స్టడీ చేయండి అని 5 ఇంజనీర్ల బృందాన్ని పంపించారు. రిటైర్డ్ ఇంజనీర్స్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే స్పష్టంగా ఉంది, ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, పైప్ లైన్ వీలు కాదు, టన్నెల్ వీలు కాదు, కాబట్టి గోదావరిలోంచి వెనక్కి తీసుకుపోండి అని చెప్పారు. ఇదేదో కేసీఆర్ బుర్రలో పుట్టినట్టు ఆయన ఆడ కూర్చొని కట్టించినట్టుగా ఆయనే చాలాసార్లు క్లెయిమ్ చేసుకున్నాడు కదా, అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను డిజైన్లో నేను కీలకమైన మార్పులు చేశానని కేసీఆర్ హిమ్సెల్ఫ్ క్లెయిమ్డ్ కదా. అది ఎక్కువ బూస్ట్ చేసుకున్నాడు. వాస్తవంగా ఆయనకి ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదు, ఆయనకు తెలంగాణ మీద నాలెడ్జ్ ఉంది. ఇంకోటి చాలాసార్లు ఆయన తర్వాత కూడా చెప్పాడు, నాకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు, నేను ఒక ముఖ్యమంత్రిగా నాకు వెంటనే నీళ్లు కావాలని చెప్పాను, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని వాళ్ళని అడిగాను, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ల ఆధారంగా నేను స్పీడప్ చేశాను తప్ప నేనేంది ఆడ కూర్చొని నేను డిజైన్ చేయలేదు అని చెప్పాడు. ఆల్మోస్ట్ 7 నెలలుగా ఇది ఒక పెద్ద రాద్ధాంతమై కూర్చుంది. ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న కర్తవ్యం ఏమిటి? ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు కొనసాగింది, ఎన్నికల తర్వాత కొనసాగింది, ఇప్పుడు కూడా వాదోపవాలు కొనసాగుతాయి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే క్యాబినెట్లో దాన్ని రిపేర్ చేస్తామని చెప్పిండో, ఇదేదో ఆయన ముఖ్యమంత్రి అయినాక మొదటి స్టేట్మెంట్ వచ్చుంటే ఈ పాటికి రిపేర్ అయ్యేది కదా. ఇప్పుడు ఒక్కటి శర్మ గారు, ఇప్పుడు మనకు వాళ్ళు 8 బ్లాకులు కట్టారు కదా ఎల్ఎన్టీ వాళ్ళు. అట్లాగే అఫ్ఘాన్స్ అని ఇంకొక సంస్థ ఉంది, అఫ్ఘాన్స్ వాళ్ళు కూడా 8 బ్లాకులు అన్నారంలో కట్టారు, నవయుగ వాళ్ళు సుందిలలో కట్టారు. అంటే ఇన్ని బ్లాకులు కట్టిన వాళ్ళకు ఒక్క బ్లాక్ రిపేర్ చేయడం సాధ్యం కదా, అవుతుందా కాదు? అదేమన్నా అసాధ్యమైన విషయంగా మాట్లాడతారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు? ఎల్ఎన్టీదా, కట్టిన వాళ్ళదా, ఎవరిది? వాళ్ళు ఎల్ఎన్టీ కడతా ముందుకు వచ్చింది కదా, ముందుకు వచ్చింది కానీ రేవంత్ రెడ్డి పరుష పదాలతో వాళ్ళు వెనకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒప్పుకున్నారు మేమే కడతామని చెప్పేసి. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లల్లో కుంగిన పిల్లర్ పెట్టింది ఎంత? హార్డ్లీ 250 కోట్లు. 250 కోట్లు మళ్ళీ ఇప్పుడు కాస్ట్ పెరిగింది కాబట్టి 500 కోట్లు అయింది అనుకుందాం. 500 కోట్ల దానికోసం 1,00,000 కోట్లు అనేది మాట్లాడతారు. అంటే కాళేశ్వరంలో ఒక మేడిగడ్డే ఉందా? అంటే ఒక్కటి, ప్రజలు అజ్ఞానులుగా ఉన్నంత కాలం ఇటువంటి పాలకులు మిస్గైడ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పి మోసం చేస్తాడు. ఆయన అమెరికాలో ఒక సభలో వేదిక మీద నుంచి ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, రాజకీయ నాయకులు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు. రాజకీయ నాయకులు అదే రకంగా ఉంటారు, అది విషయం మనందరికీ తెలిసిందే. కానీ మీలాంటి ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రయోజనాల మీద విస్తృతంగా పనిచేసిన వారు మీరు ఎందుకు ప్రజల్లోకి వెళ్ళారు? ప్రజలకు మీకు చెప్తున్నాను కదా, సోషల్ మీడియా ద్వారా నేను ఉన్నట్టు కుండ బద్దలు కూడా చెప్తున్నా. కేసీఆర్ గారు చేసే తప్పులు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి చేయాల్సిన మంచి ఏందో చెప్తున్నాను. వాళ్ళు పట్టించుకోరా వాళ్ళ ఇష్టం. అది ప్రజలకు వాస్తవాలు ఏందో చెప్పడం నా బాధ్యత. అదే చెప్తున్నాను ఇప్పుడు మీతో కూడా. వాస్తవం ఏంటంటే కాళేశ్వరం అనేది చాలా పెద్దది, ఎన్నోసార్లు చర్చకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని చెప్పాను. అందులో ఒక చిన్న బ్లాక్ రిపేర్ చేయడం అనేది ఒక 3 నెలల నుంచి 4 నెలల టైం పడుతుంది. అయితే కాళేశ్వరంలో మేడిగడ్డ అవసరం ఏంది అనేది చెప్తాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో ఒక ఛానల్లో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, అది వాస్తవం. ఏంటంటే గోదావరిలో వర్షాకాలం మొత్తం కూడా అక్టోబర్ చివరి దాకా విపరీతమైన ఫ్లో ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లో ఉన్న టైంలో మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ చేసే ఉంటుంది, ఆ గేట్లు బంద్ చేయరు. ఇప్పుడు కూడా అదే చేశారు కదా. అయితే ఆ టైంలో బ్యారేజ్ గేట్లు పెడితే ఏమైందంటే బ్యారేజ్ మీదకి వెళ్ళిపోతాయి నీళ్ళు. అన్ని నీళ్ళు మనకు అవసరం కూడా లేదు, ఆపుకోవాల్సిన అవసరం లేదు. అసలు గేట్లన్నీ తీస్తేనే దాని పైనుంచి పోతాయి. లాస్ట్ టైం జరిగింది అదే, ఇది 22లో 2022లో 28,75,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చాయి. అంటే 250 టీఎంసీలు ఒక్కరోజు మేడిగడ్డ మీకు వెళ్ళిపోయినాయి.
అంటే బ్యారేజ్ మీదకెళ్ళి కూడా పోయిన పరిస్థితి. దాని కెపాసిటీ కంటే ఎక్కువ. అయితే అప్పుడు తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. తలుపులు పెట్టి ఉండయి. అయినా కూడా ఆ టైంలో డైలీ మనం 3 టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పటివరకైతే 2 టీఎంసీకి ఏర్పాట్లున్నాయి. 3 టీఎంసీ కూడా దాదాపు కంప్లీట్ అయింది. అంటే రోజుకు 3 టీఎంసీలు గనుక మనము 4 నెలలు ఎత్తిపోసుకున్నాం అనుకోండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే 4 మూల 120 టీఎంసీల నీళ్లు మనం ఎత్తిపోసుకోగలుగుతాం. అయితే ఇదంతా కూడా స్టోరేజ్ చేసుకుంటాం. కొంత యాసంగి పంటలకు మనకు ఉపయోగపడుతుంది. అసలు మేడిగడ్డ బ్యారేజ్ ఇంపార్టెన్స్ ఎక్కడొస్తదంటే అక్టోబర్ తర్వాత. అక్టోబర్ తర్వాత ఏందంటే ఇప్పుడు జరిగింది అదే. అక్టోబర్ తర్వాత ఆ బ్యారేజ్ గేట్లు వేయాల్సి ఉండే. అక్కడ అది బ్లాక్ దెబ్బతినడం వల్ల అటు సైడ్ వేయలేకపోయారు. వన్ సైడ్ వేశారు. వేయడం వల్ల ఏమైందంటే హెడప్ వస్తది. హెడప్ వచ్చి మనకు కన్నెపల్లి పంప్ హౌస్ అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల పైన ఉంటది. అక్కడి దాకా నీళ్లు ఆగాలి. ఆ లెవెల్‌కి రావాలి. వచ్చినప్పుడు ఆ నీళ్ళని తీసుకొని మనం లిఫ్ట్ చేసుకోవడానికి రోజుకు ఒక టీఎంసీ అయినా కనీసం మనం లిఫ్ట్ చేసుకోగలిగితే 1, 1.5 టీఎంసీలు అట్లా మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మేడిగడ్డ లేదనుకోండి, 3 నెలలు 4 నెలలు ఎత్తిపోసుకుంటాం. లేదా అక్కడ ఒక చిన్న షీట్ పైల్ టెక్నాలజీతోని ఒక కాఫర్ డ్యామ్ కట్టుకొని, ఒక రబ్బర్ డ్యామ్ కట్టుకొని ఆ వచ్చిన నీళ్లను ఎత్తిపోసుకుంటాం. అయితే మేడిగడ్డ ఒక శాశ్వత ఏర్పాటు. అది అది ఎప్పటికైనా తెలంగాణకు అత్యవసరం. ఎందుకంటే రెండో పంటకు నీళ్లు కావాలనుకుంటే మేడిగడ్డ అవసరం. ఒక పంటకే చాలనుకుంటే మేడిగడ్డ లేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి సూచనలతో మీరేమన్నా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారా ప్రభుత్వానికి? వినే వాళ్ళకి చెప్పాలి శర్మ గారు. వినని వాళ్ళకి ఏం చెప్తాం? కేసీఆర్ వినలేదప్పుడు ఏదన్నా చెప్పాలి పార్టీ గురించి. ఒక ఇంటెలెక్చువల్‌గా గతంలో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను చాలా సార్లు కలిసారు కదా! ఇప్పుడున్నది తెలంగాణ ప్రభుత్వమే కదా! లేరు. వినే మూడ్‌లో లేరు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారి ఆయన నాతో చాలాసేపు మాట్లాడాడు. అంటే నేను చెప్పాను, మీరు అడిగితే నేను చెప్తాను. అడగకుండా నేనేం చెప్పను. మీరు చేసే సదుద్దేశం ఉన్నప్పుడు అడగండి. ఈ ఎలక్షన్ల దాకా వాళ్ళకు ఆ ఉద్దేశాలే లేవు. ఇప్పుడేందంటే ఆయన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత. ఇప్పటిదాకా నేను రాజకీయం చేశాను. ఇప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం నేను దృష్టి పెడతానన్నాడు. వెల్కమ్ చేస్తాం. అట్లా గనుక మనస్ఫూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసినప్పుడు పిలవకున్నా పోయి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడతాం. ఎందుకంటే మా ఇంట్రెస్ట్ తెలంగాణ ప్రయోజనాలు. రాజకీయ ముఖ చిత్రాన్ని చూద్దాం. తాజాగా ఈ గ్యారంటీలకు సంబంధించి వీటి మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది తెలంగాణ దాని ఇష్యూలో? అంటే కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడే కాంగ్రెస్‌కి అర్థమైంది ఏందంటే, అభివృద్ధి గురించి జనము ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వరు. సంక్షేమం గురించే ఇస్తారు. అంటే అందరు తింటున్నారు. పాలకులు కూడా తింటున్నారు. బిజినెస్ అయిపోయింది రాజకీయం. మరి వాళ్ళు తిన్నప్పుడు మాకు కూడా తినాలి కదా! మాకేమొస్తది? అంటే నేరుగా నీకెంత నాకెంత అనే తీరుగా రాజకీయం తయారైంది. అన్నప్పుడు ప్రజలు నాకేమిస్తున్నావు? అంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి ఇక అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళకు కొనుగోలు శక్తి పెంచడానికి గానీ, అభివృద్ధి గానీ ఇవన్నీ పక్కకు పోయినాయి. అప్పటికప్పుడు మాకేమిస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇన్‌స్టాంట్ బెనిఫిట్ కోసం ఒకటి ప్రభుత్వం ద్వారా ఇచ్చేది, రెండోది పార్టీ ద్వారా ఇచ్చేది. ఈ రెండే ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. అంటే కొంతమంది అంటారు, అంటే మీరు ప్రజల్ని లంచగొండ్లంటారా? ప్రజల్ని దొంగలంటారా? ప్రజలు డబ్బులు తీసుకొని మందు కమ్ముడు పోయి ఓట్లేస్తున్నారా? అంటే వాస్తవాలేందో వాళ్ళనే అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను. అంటే సంక్షేమానికి పెద్దపీట వేసినా వేయకపోయినా హామీలు ఇచ్చిన వాళ్ళని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇవాళ ఆంధ్రలో మళ్ళీ జగన్ వస్తున్నాడని చెప్పి ఒక సంకేతాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంది అనంటే చంద్రబాబు కంటే సంక్షేమంలో జగన్ బెటర్ అనేది. ఆయన ఎక్కువ ఇచ్చాడు కూడా. పెన్షన్ కానీ ఇవన్నీ కూడా. ఇద్దరిని 5 ఏళ్ళు చూశారు. కాబట్టి జగన్ వాళ్ళకు బాగా అనిపించాడు. ఇక్కడ తెలంగాణలో ఏమైంది? సంక్షేమానికి పెద్దపీట వేసింది కేసీఆర్ గారే. 200 పెన్షన్ 2000 చేశాడు. బట్ దాన్ని మించి నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు సంక్షేమంలో ఆల్మోస్ట్ ఫ్రీ బీస్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు మరి? అంటే ఇంకా అది అంటే వీళ్ళు ఈయన చెప్పింది దానికంటే ఆయన ఎక్కువ చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలే ఆయన. ఈయన ఇచ్చిన పథకాలనే పెంచాడు. నేను 4000 ఇస్తాను అన్నాడు. అయితే మళ్ళీ కేసీఆర్ గారికి ఒక అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత 3-4 రోజులకి టీఆర్ఎస్ తన మలిదశ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అప్పుడన్నా రియలైజ్ కావాల్సి ఉండేవాళ్ళు. ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఫ్రీ బస్ అని ఆయన పెట్టాడు. అదే కేసీఆర్ పెట్టాల్సింది. పోయేదేముంది?
ఇప్పుడు అప్పులే కదా పెరిగేది, అప్పులే పెరిగేది. ఇంకోటి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ప్రజల డబ్బు ప్రజలకు ప్రజలకు ఇస్తున్నారు. ఇస్తున్నారు అంతే. ఆ! అయితే ఇది నాకు మోయలేని భారం అయితది. నేను తప్పుదారి పట్టేయదలుచుకోలేదు. నేను అభివృద్ధి చేయాలనుకున్నా. ఇది గనుక ఈయన ఇచ్చినట్టుగా నేనిస్తే అభివృద్ధికి డబ్బులుండవు. ఇప్పటికే చాలా అప్పయింది. ఇంకా అప్పులు తేలేను అని ఆయన అట్లా ఆ స్టేట్‌మెంట్‌షిప్ దృష్టితోని ఇక అధికారం వచ్చినా రాకున్నా పర్వాలేదు గానీ నేను ఈ అడ్డగోలు హామీలు నేను ఇవ్వను అని చెప్పి ఆయన డిసైడ్ చేసుకున్నాడు. అదే రేవంత్ రెడ్డికి ఏందంటే ఆయన ముఖ్యమంత్రి సీట్ కావాలి. ఆయనకు పార్టీ కంటే అన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి సీట్ మీదనే కన్ను. ఆయనతో సేమ్ ఫార్ములా కర్ణాటకలో సక్సెస్ అయింది కాబట్టి అది అంటే ఇవాళ కాదు 25 ఏళ్ల నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ మీద కన్నేసాడు. కాబట్టి ఆయన అందరికి చెప్పాడు కూడా డైరెక్ట్. నాతో కూడా 5 ఏళ్ల ముందు చెప్పాడు. నెక్స్ట్ సీఎం నేనే అని. అంటే 5 ఏళ్ల ముందు అసలు ఎవరు ఊహించారు? కేసీఆర్ ప్రభుత్వం పోతది. రేవంత్ రెడ్డి సీఎం అయితాడు. లేదా ఇంకోరు సీఎం అయితారని ఎవరైనా అనుకున్నారా? ప్రతిపక్షాలను నడ్డి విరిచేశాడు కదా! కాబట్టి అటువంటి సమయంలో కూడా నేను సీఎం అయితాను. సీఎం కావడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు ఆయన. కాబట్టి వాళ్ళకేంటంటే ఎట్లా చేస్తే నేను అధికారంలోకి వస్తా అనేది ఉంటది తప్ప అధికారంలోకి వచ్చాక చూసుకుందాం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారు 6,00,000 కోట్లు అప్పు చేశారని చెప్పి బాగా విమర్శించాడు కదా రేవంత్ రెడ్డి. మీరు ఇవాళ ఇది మళ్ళీ రీప్లే చేయండి 5 ఇయర్స్ తర్వాత 12,00,000 కోట్లు అప్పు చేయకుండా రేవంత్ రెడ్డి ఈ హామీలు నెరవేర్చలేదు. నడవదు కదా. ఇన్ని హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా అప్పులు తేవాల్సిందే. ఒకటి ఆయన అదృష్టం బాగుంది. తెలంగాణ ఎంత అప్పైనా తీర్చగలిగే స్థితిలో ఉంది. 59,000 కోట్ల బడ్జెట్ రెవెన్యూ రాబడులను 2,00,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ ఈ డెవలప్మెంట్ వల్ల. ఈ నెక్స్ట్ 5 ఏళ్లలో డెవలప్మెంట్ ఉండదు కానీ ఏదైనా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఉంటే కొన్ని కంప్లీట్ చేస్తారు. బట్ అప్పు మాత్రం ఈయన 6 లక్షలు తెస్తే ఆయన ఇంకో 12 లక్షలు ఆయన తెస్తాడు. మొత్తం 18 లక్షల అప్పుతోని మూడో ప్రభుత్వం ఈ 2028లో వస్తుంది. రైట్. మొన్నటి ఎలక్షన్స్ వరకు చాలా స్ట్రాంగ్గా కనిపించిన ఉద్యమ పార్టీ ఒక్కసారి డల్గా ఎట్లా అయిపోయింది? ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు బీఆర్ఎస్ భవిష్యత్తుని? అంటే ఇప్పుడు ఈ పార్టీని నిర్మించిన దానిలో ప్రధాన బాధ్యత కేసీఆర్ గారిది. ఈ పార్టీ పతనానికి కూడా ప్రధాన బాధ్యత కేసీఆర్ గారిది. అప్పటికిప్పటి తేడా ఏంటంటే అప్పుడు ఒక థింక్ ట్యాంక్ ఉండేది ఆయన దగ్గర. ఇప్పుడు తొట్టి గ్యాంగ్ ఉంది. ఆ తొట్టి గ్యాంగ్ను వదిలించుకోనంతకాలం కేసీఆర్ ఆలోచనలు సరిగా ఉండవు. ఘోరంగా ఫెయిల్ అయ్యండి. పెద్ద వ్యూహకర్త అని చెప్పి దేశమంతా గౌరవిస్తుంది. అటువంటి వ్యూహకర్త పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఘోరంగా విఫలమయ్యాడు. ఆయన వ్యూహం అంతా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చింది. అధికారం పోయింది. రేవంత్ రెడ్డి అసలు ఆయన నిన్న లెక్క కూడా చేయలేదు కేసీఆర్. అసెంబ్లీలో కూడా ఆయన ముఖం చూడడానికి ఇష్టపడలేదు. ఆయన పార్టీలో వెనకాల తిరిగినోడు. చిన్న కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో ఒక మహబూబ్ నగర్లో ఒక జెడ్పీటీసీ టికెట్ అడిగితే కూడా ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అయి నన్ను కొట్టగలిగిండా? అయితే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల ఒక ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆయన కళ్ళు మూస్తే రేవంత్ రెడ్డి, కళ్ళు తెరిస్తే రేవంత్ రెడ్డి. అయితే ఎలక్షన్ స్ట్రాటజీ అంతా కూడా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా పోయింది. పోవడం వల్ల అడ్వాంటేజ్ అయింది ఎవరికి? బీజేపీకి. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు అగ్రగామిగా నిలుస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు ఈ పార్లమెంట్ సీట్లన్నీ పంచుకునేది కూడా వాళ్ళిద్దరే. వస్తే ఒకటి రావచ్చు టీఆర్ఎస్కి, లేదా 2 రావచ్చు. ఇక వేరే అవకాశం లేదు. కాబట్టి నేను అనుకున్న స్టార్టింగ్లో తమిళనాడు రాజకీయంలాగా తెలంగాణ ఉంటే బాగుంటుంది. ఇంకొకరు ఎవరైనా ఇందులోంచి హరీష్ రావు ఇంకొకరు బయటికి పోయి ఓ పార్టీ పెట్టుకొని 2 రీజనల్ పార్టీల మధ్యనే పోరు ఉంటే బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఆ అవకాశం కూడా కేసీఆర్ కల్పించాడు. కానీ ఆయన ఎందుకో మామయ్యకు వ్యతిరేకంగా నేను పోను అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టలేదు. మంత్రి పదవి నుంచి కూడా డ్రాప్ చేశాడు. అది ఎంత గోల్డెన్ టైం అంటే ఈటల రాజేందర్, హరీష్ రావు గారు ఇద్దరికి మంత్రివర్గంలో బెర్త్ ఇవ్వనప్పుడు ఇద్దరు కలిసి పార్టీ పెట్టుకొని ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచి అయ్యేవాళ్ళు. ఐదర్ ఈ పార్టీ ఆ పార్టీ ఉండేది. మళ్ళీ రేవంత్కి అవకాశం లేదు, బీజేపీకి అవకాశం ఉండేది కాదు. ఆ ఛాన్స్ కేసీఆర్ పోగొట్టుకున్నాడు. ఒకవేళ ఆయన తెలివిగా ఆలోచించి మీ ఇద్దరిని డ్రాప్ చేసింది ఎందుకే, మీరు పార్టీ పెట్టండి. నేను చెప్పాను ఇదే విషయాన్ని హరీష్ రావు గారికి చెప్పాను. మిమ్మల్ని ఇద్దరిని డ్రాప్ చేసింది కూడా ఆయన బహుశా ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. ఇది మంచి అవకాశం. మీరిద్దరు కనుక పార్టీ పెట్టినట్టయితే తమిళనాడు రాజకీయంలాగా ఎప్పుడు రీజనల్ పార్టీల చేతులు భయపడ్డా లేదు. ఆయనకు మామ మీద ఉన్న కృతజ్ఞత. వాళ్ళే చాలాసార్లు వాళ్ళ కుటుంబంలో కూడా హరీష్ను వాళ్ళు చాలాసార్లు ఓర్వలేదు. అయినా కూడా ఆయన వల్లనే నేను ఎదిగాను. ఆయన లేనిది నేను లేను. ఎంతకాలం అన్నా కానీ ఆయన బ్రతుకున్నంతకాలం ఆయనకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద టర్నింగ్ పాయింట్ కదా డైరెక్ట్ మంత్రి అవ్వడం అనేది.
అంటే ఒక హరీష్ అనేవాడు ఇవాళ తెలంగాణ ప్రజలకు కానీ దేశానికి కానీ పరిచయం ఏంటంటే వితౌట్ కేసీఆర్ సాధ్యం కాదు. బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, టీఆర్ఎస్ స్థాపించిన దానిలో, దాన్ని నడిపించిన దానిలో కేసీఆర్ గారికి ఉన్న పాత్ర అందరికంటే ఎక్కువ. బట్ నెక్స్ట్ ఎవరికన్నా మనం ఆ క్రెడిబిలిటీ ఇవ్వాలంటే హరీష్కే ఇవ్వాలి. నడిపించింది ఆయనే మొత్తం. కాబట్టి చాలా హరీష్ తెలంగాణలో ఒక బలమైన నాయకుడు. ఇంకోటి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాగలిగిన అవకాశం ఆయనకే ఉంది ఈ తెలంగాణ రాజకీయాలలో. కేటీఆర్ లేదంటారా? కేటీఆర్కు ఉండేది కానీ పోయింది. ఓకే. మళ్ళీ రావాలంటే అంటే నేను ఒకటి సజెషన్ ఇచ్చాను ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు 1 మంత్ ముందు మీడియా ద్వారానే. హరీష్ రావు గారిని ప్రెసిడెంట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మెంటర్షిప్ పాత్ర కేసీఆర్ పోషించాలి. ఎందుకంటే ఏ ప్రజలైతే ఆయనను ఆకాశానికి ఎత్తి తెలంగాణ కోసం తన వెంట నడిచారో, ఏ ప్రజలైతే 2 సార్లు ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి చేశారే, ఆ ప్రజలే వద్దనుకున్నప్పుడు ఇంకెందుకు పట్టుకొని ఉండాలి? ఆ జనరేషన్ మారాలి. కేసీఆర్ను 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చూడట్లేదు జనం. 25 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని శాసించిన ఒక నాయకునిగా చూస్తున్నారు. ఎంతకాలం వింటారు నీ మాటలు? 10 ఏళ్ళు వింటారు, 15 ఏళ్ళు వింటారు, 25 ఏళ్ళు విన్నారు. ఇంకా 1-2 సీట్లు అన్నారు. పార్లమెంట్ ఛాన్స్ ఉందంటారా? నాకు కనిపిస్తున్నది ఏంటంటే మెదక్లో పోటీ బాగుంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ కొద్దిగా చెప్పడం కష్టం. బట్ టీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది. ఏదన్నా మూడిట్లో ఏది ముందున్నది అంటే టీఆర్ఎస్ ఉంది. ఆడ హరీష్ రావు కానీ గజ్వెల్లో కేసీఆర్ గారు కానీ ప్రాతినిధ్యం వహించడం కావచ్చు, ఇది ప్రధాన కారణం. ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారికి కొంచెం అవకాశం ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బట్ ఎలక్షన్ల తర్వాత వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది, కాంగ్రెస్ ఎడ్జ్ ఎక్కువ ఉంది అనేది వస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో 17 సీట్లు ఎవరెవరికైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మీకు అంచనా? చెప్తాను నేను, ఓట్ల పర్సంటేజ్లో అత్యధికంగా బీజేపీకి ఉంటుంది, సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుంది, థర్డ్ బీఆర్ఎస్ ఉంటుంది. కానీ సీట్లలో మాత్రం బీజేపీకి ఎక్కువ ఉంటాయి. ఒక్క సీట్ అయినా ఎక్కువ వస్తుంది. అంటే కాంగ్రెస్ దృష్టిలో 5-6 సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. అంటే ఒక హై లెవెల్ డ్రామా నడిచింది దాని వెనకాల. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో మోడీ రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేశాడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి మోడీ కోఆపరేట్ చేసి బలమైన అభ్యర్థులను గెలిపించడానికి డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండు ఒక 5-6 సీట్లలో. అవి చెప్పగలరా? ఒక ఎగ్జాంపుల్ కరీంనగర్. ఓకే. ఆడ ప్రవీణ్ రెడ్డికి మాట ఇచ్చారు, ఎందుకంటే పొన్నం ప్రభాకర్కి ఆయన సీట్ త్యాగం చేశాడు ప్రవీణ్ రెడ్డి. ఒక వెలమ ఒక బీసీ పోటీ పడుతున్న కాడ ఒక రెడ్డి అనేది అడ్వాంటేజ్. ఓకే. ఆయన కాదని చెప్పి డ్రాప్ చేసి రాజకీయాల్లో లేని రాజేందర్ నాకు మంచి మిత్రుడు, వాళ్ళ నాన్న కూడా నాకు మంచి మిత్రుడు. బట్ రాజేందర్కు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కానీ రాజేందర్ వ్యక్తిగతంగా దూకుడుగా ఎప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో లేడు. అదొరకు 1-2 పదవులు నిర్వహించినా కూడా గ్యాప్ వచ్చింది. మరి ఆయన మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్ ఆయన రాజకీయం కోసం ఇది అవసరమే ఆయనకు. కానీ రేవంత్ రెడ్డికి ఆయన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి బలమైన క్యాండిడేటు ప్రవీణ్ రెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. బట్ తీసుకొచ్చి వెలుమ ఓట్లు చీల్చడం కోసం పెట్టిండు అంటే సంజయ్ని గెలిపించడానికి, బండి సంజయ్ని. తర్వాత బండి సంజయ్ని తప్పించడంలో రేవంత్ రెడ్డికి అంటే మోడీకి మధ్య అండర్స్టాండింగ్ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఏంటంటే అసెంబ్లీ సీట్లు ముఖ్యం కాదు మోడీకి, పార్లమెంట్ సీట్లు ముఖ్యం. అయితే ఒకటి చాలామంది తెలుసు, నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి, 3-4 ఏళ్ల క్రితమే మాదాపూర్లో ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పెట్టి అమిత్ షా కొడుకు నేతృత్వంలో చాలా సర్వే టీంలు ఇక్కడికి వచ్చి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ని ఐటీ కంపెనీస్ నుంచి వాళ్ళు అడగకుండా అప్లికేషన్ పెట్టుకోకుండా వాళ్ళకి కాల్స్ చేసి మీరు బాగా పనిచేస్తారు, మీ కంపెనీ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఉంది, మీరు వచ్చి ఇందులో పనిచేయండి అని చెప్పి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని 3 ఏళ్ళు సర్వే చేస్తే లాస్ట్కు మోడీకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 35 సీట్లలో పోటీ ఇవ్వగలుగుతున్నాం. ఇది ఎప్పుడు బండి సంజయ్ని తప్పించడానికి 10 రోజుల ముందు. అంటే ఇంకా ఎలక్షన్లు 6 నెలలు లేవు, 35 సీట్లలో పోటీ ఇవ్వగలిగితే కేసీఆర్ని కొట్టగలుగుతామా? పోటీ ఇవ్వగలుగుతాం, మరి గెలిచేటి అన్నల్లా. కాబట్టి ఆయన దృష్టి అంతా కూడా ఏంటంటే కేసీఆర్ను రానియదు. రేవంత్ రెడ్డి మీద ప్రేమ కానీ ఇంకోటి కానీ కాదు. ఎందుకు అని అంటే మహారాష్ట్ర డిస్టర్బ్ చేశాడు, అన్ని పార్టీలు కాల్ అవుతున్నాయి ఆడ. నేను పోయినాను ఔరంగాబాద్ తర్వాత. అయితే అక్కడ అన్ని పార్టీలలోకి వెళ్ళి సెకండరీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు వచ్చింది. బహిరంగ సభలు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి. అయితే దాన్ని చూసినప్పుడు ఏమైందంటే నేషనల్ సినేరియాలో ఎదుగుతున్న నాయకుడిగా కేసీఆర్ కనబడుతున్నాడు. అంటే అది కాంగ్రెస్ కూడా
ఆ స్థానంలోకి రాలేనంతగా చొచ్చుకుపోతున్నాడు. తర్వాత ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ను 4 సంవత్సరాల నుంచి నేషనల్ లెవెల్లో అన్ని భాషలలో, అన్ని దినపత్రికలలో, ప్రాంతీయ దినపత్రికలలో తెలంగాణ డెవలప్మెంట్ గురించి అడ్వర్టైజ్ చేశారు. అందరి లోపల రైతులకు నిజమైన నాయకుడు కేసీఆర్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి మోడీకి ఏంటంటే కేసీఆర్ని ఇక్కడ ఆపకపోతే నేషనల్ సినేరియాలో ఆయన కొట్టడం కష్టమవుతుంది, తలనొప్పి అవుతాడు మనకు. రాహుల్ గాంధీని కొట్టడం మోడీకి చాలా ఈజీ అనేది ఆయనకుండే. అట్లా ఆయన దూకుడు కళ్ళమేయాలంటే తెలంగాణలో రానియొద్దు. రానియకుండా ఉండటానికి ఏం చేయాలా అంటే ముఖాముఖి పోటీలు తీసుకురావాలి. రేవంత్ బీజేపీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తున్నారంటారు. అండర్స్టాండింగ్ ఉంది చేసినలా లేకుండా చేసినలా అనేది మనకు తెలియదు. బట్ సంజయ్ని వెనక్కి లాగడం ఏంటంటే ముఖాముఖి పోటీలను తీసుకురావడం అన్ని కాన్స్టిట్యున్సీలలో. అయితే ఎక్కడైతే బీజేపీ గెలవగలుగుతుంది అనుకున్న 10-15 స్థానాల్లో మాత్రమే మోడీ వచ్చి ప్రచారం చేశాడు. మిగతా కాడికి ఎంటర్ కాలేదు ఆయన. ఆయన మెయిన్ గోల్ ఏమున్నదంటే కాంగ్రెస్ వస్తే రాని నాకు ఇబ్బంది కాదు. ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో అప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా. ఇక్కడ కాంగ్రెస్ బలపడ్డది రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత. ఓకే, వస్తే రాని కేసీఆర్ పోతాడు కదా. రైట్. అంటే రేవంత్ను ముఖ్యమంత్రి చేయడం ఆయన లక్ష్యం కాదు, కేసీఆర్ను ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఆయన లక్ష్యం. సో వాళ్ళ వ్యూహంలో కేసీఆర్ ఇరుక్కుపోయినాడా? ఎందుకంటే ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో విస్తరించిన తర్వాత కూడా ఒక్క రాష్ట్రంలో కూడా ఇవాళ ఎంపీ కంటెస్ట్ చేయట్లేదు. అంటే 2 తప్పులే. అప్పుడు తొందరపడి జాతీయ పార్టీ పెట్టడం అప్పుడు తప్పు. ఎందుకంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా జాతీయ పార్టీని డిక్లేర్ చేసుకోకూడదు. అది మోడీని రాజీకి రప్పించుకోవడానికి ఆ జాతీయ పార్టీ పెట్టాడా లేదా మోడీని బెదిరించడానికి పెట్టాడా మనకు తెలియదు. కానీ ఒక గొప్ప వ్యూహకర్త చేయాల్సిన మంచి నిర్ణయం కాదు అది. అదొక రాంగ్ డిసిషన్. దాని ప్రకారం రెండో విడత సీఎం అయిన తర్వాత చాలా బ్లండర్స్ చేశారు. మీరు ఇందాక 2-3 ఇష్యూస్ చెప్తున్నారు. ఆయన చేసిన మంచి పనులు ఏందో అసలు లెక్క పెట్టుకోవచ్చు మనం. అంటే ఆయన 24 గంటలు ఆలోచిస్తే కనుక 23 గంటలు నెగటివ్ ఆలోచనలతోనే గడిపిండు ఆయన. ఆయన ఒకటి సరైన నిర్ణయం లేదని నేను చెప్పగలుగుతా. తర్వాత ఒక్క వ్యక్తిని కూడా సరైన వ్యక్తిని ఆయన కలవలేదు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమనుకున్నా పర్వాలేదు, ఈ వీడియో చూస్తాడు, అహంకారం అనేది పరాకాష్ఠకు పోయింది. ఎవరిని లెక్క చేయలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం. నువ్వు ప్రజలను కలవదలుచుకున్నప్పుడు, ముఖ్యమైన వాళ్ళని కలవదలుచుకున్నప్పుడు, నీతో ఉన్న వాళ్ళని కలవదలుచుకున్నప్పుడు, నిన్ను ఆకాశానికి ఎత్తిన ఉద్యమకారులను కలవదలుచుకున్నప్పుడు నిన్ను వాళ్ళెందుకు మోస్తారు? అదే జరిగింది. ఇప్పటికి కూడా ఆయన రియలైజ్ అవుతున్నట్టు కనపడలేదు. ఎందుకంటే నేను చాలాసార్లు వీడియోలో చెప్పిన, నేను చాలా రోజులు అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దాకా ఆయన గురించి ఎక్కడ బయట మాట్లాడలేదు నేను. ఎందుకంటే అవకాశం ఇస్తే మాట్లాడదాము దగ్గర పోయా అనుకున్నాం. బట్ ఆయన ఎన్నడూ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏంటంటే ఇంకా తప్పనిసరి అయింది కాబట్టి మీడియా ద్వారానే చెప్పాల్సి వస్తుంది. మీడియా ద్వారా చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోతే ఏం చేస్తాం? నేను చెప్పాను, ఉద్యమకారులు అనే వాళ్ళను కంప్లీట్గా పక్కకు పెట్టడం అనేది, అంటే పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు, బట్ ఎక్కువ మంది బయట ఉన్నారు కదా. అందులో కొంతమందిని ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సర్వస్వం త్యాగం చేశారు వాళ్ళ ఆస్తులు ఈయన కోసం. ఏ రాత్రి అంటే ఆ రాత్రి, ఏ పగలంటే ఆ పగలు. అటువంటి వాళ్ళని కనీసం నువ్వు కలవడానికి, ఎంబడి పెట్టుకోవడానికి, ఏదో చిన్న పదవి ఇవ్వడానికి, ఎన్ని పదవులను నిజంగా ఇవాళ ఉద్యమకారులకు ఇంకా కోపం పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తే 100 పదవులను తొక్కిపెట్టేసిండు తప్ప ఇవ్వలేదు. ట్రస్ట్ బోర్డులు ఎక్కడైనా ఇచ్చాడా? ఇప్పుడు భద్రాచలం లాంటి ఒక పెద్ద దేవస్థానానికి ట్రస్ట్ బోర్డును పెట్టాడా? వేములవాడకు పెట్టిండా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే తప్ప ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డులే లేవు కదా. ఇవ్వచ్చు కదా, ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని వాళ్ళు కొంత ఎంజాయ్ చేస్తారు కదా. అంటే ఎవరిని ఎందుకు అకామిడేట్ చేసుకోలేదు? అంటే ఇంతమందిని పక్కకు పెట్టినప్పుడు అయినా కూడా రెండోసారి అధికారం ఇచ్చారు. మొన్న ఓటమి తర్వాతనైనా ఒక్కొక్క జిల్లాల ఆయనకు నోటికి ఉంటాయి పేర్లు, తన కోసం కష్టపడ్డ వాళ్ళ పేర్లు. వాళ్ళకు ఫోన్లు చేయించి కేసీఆర్ గారు రమ్మంటున్నారు, మీరు ఫామ్ హౌస్కి రండి, లేకుంటే ఇక్కడికి రండి, నందినగర్ రండి, పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇంత భోజనం పెట్టి పంపించుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కనీసం ఒక 3-4 సీట్లలో ప్రభావితం చేసేవాళ్ళు. దగ్గర దాకా వచ్చి పోతున్నారు కొన్ని సీట్లు. అంటే అది కూడా చేయలేకపోయిండే. గుర్తించలేదు ఆయన నెగిటివ్ పోతుంది, ఇట్లాంటి యాటిట్యూడ్ నెగిటివ్ పోతుందని చెప్పి వస్తుంది. తను ఎప్పుడైతే లెక్క చేయలేదో మళ్ళీ వెనక్కి పోడు ఆయన. ఆ రియలైజేషన్ ఆయన లోపల ఉండదు. ఎక్కడో ఒక పెద్ద ఫ్యూడల్ ఆయన లోపల ఉంటాడు. అంటే మన జీన్స్లో, మన న్యూరాన్స్లో ఒక 100 తరాల జీన్స్ వాటికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది.
ఇప్పటికి కూడా పామును చూసి మన తాడును చూసి పాము అనుకుంటాం, నిప్పును చూస్తే భయపడతాం. ఇవేంటంటే ఆది మానవునికి ఉన్న భయాలు ఇప్పటికి కూడా ఇన్ని తరాల తర్వాత కూడా మన మెదళ్ళల్లో నిక్షిప్తమైంది. రైట్. కాబట్టి అది ఫ్యూడల్ ఫ్యామిలీస్ అవి. వెలమ అన్నప్పుడు అవును. ఇక్కడంతా కూడా అధికారం చెలాయించిన వాళ్ళు, రాజ్యాలు ఏలిన వాళ్ళు, అవును. వెల్మ రాజులు ఉండేవాళ్ళు, ఆ దేవరకొండ సంస్థానం ఇవన్నీ కూడా. అంటే ఆ ఫ్యూడల్ ఎక్కడో ఉంటాడు లోపల, మొత్తం చనిపోడు కదా, అవును. ఆ జీన్స్లో ఉంటుంది కదా, అది లేస్తుంది ఇప్పుడు, లేచి అహం అడ్డం వస్తుంది, రానియదు. రైట్. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన దెబ్బ, ఇప్పుడు పార్లమెంట్లో కూడా లేచే పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తులో లేచే ఛాన్స్ ఉందా బీఆర్ఎస్కి మళ్ళీ ఏమన్నా? ఉన్నది ఆయన లేపడానికి సిద్ధంగా లేడు కదా. ఇప్పుడు పార్లమెంట్ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మధ్యలో గ్యాప్ కూడా 6 నెలలు ఉంది. 6 నెలలలో ఏ మార్పు వచ్చిందని ఓటర్లలో పకోడీలు తిన్నంత మాత్రాన ప్రజలతో వాళ్ళు ఓన్ చేసుకుంటారా? అది మార్పు అని మేము అనుకోవాలా? ఓకే. పోతూ పోతూ కారాపి కాసేపు ప్రజలతో నాకు తెలిసి పార్టీ ఏర్పాటైన తర్వాత ఒక్క బహిరంగ సభ కూడా లేకుండా ఎలక్షన్ ఫేస్ చేసింది ఫస్ట్ టైం అనుకుంటా. జస్ట్ అన్ని బహిరంగ సభలే కదా, ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్ అన్ని. అంటే వాటి మీద నిలబడి మాట్లాడిన అన్ని బహిరంగ సభలు లాగానే అయినాయి కదా. స్ట్రీట్ మీటింగ్స్ అంటే కానీ ఆర్గనైజ్డ్ బహిరంగ సభలు అయితే ఒకటి కూడా కనిపించలేదు. ఇది ఆర్గనైజ్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక ఇది కరీంనగర్ సభ ఆర్గనైజ్ అట్లాంటివి. ఆర్గనైజ్ స్ట్రీట్ మీటింగ్స్ కాదు ఇది. అంటే బహిరంగ సభకు స్ట్రీట్ మీటింగ్స్ ఒకటే తేడా ఉంటుంది. బహిరంగ సభకు తెచ్చిన జనం, స్ట్రీట్ మీటింగ్కు వచ్చిన జనం అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా అటు జరగలేదు. వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ప్లాన్ కదా. రైట్. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది. మీ వీడియో చూసైనా కూడా ఆయన రియలైజ్ కావాలి. ఇక్కడ ఒక పెద్ద వాక్యూమ్ ఉంది తెలంగాణ రాజకీయాలలో. ఆ వాక్యూమ్ను రేవంత్ రెడ్డి పూర్తి చేయలేడు. ఆ వాక్యూమ్ను బీజేపీ ఎంత చెప్పినా జనం నమ్మరు. ఆ వాక్యూమ్ ఏంటంటే బీసీ ఫ్యాక్టర్. సగం ఓటర్లు బీసీలే కదా, వాళ్ళని ఎందుకు పక్క పెట్టాలి? ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగిన టీడీపీ మొట్టమొదటి రాజకీయ పార్టీ, బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన రాజకీయ పార్టీ. అందుకే పార్టీ చచ్చిపోయినా కూడా ఇప్పటికీ టీడీపీ నాయకులు ఇంకా ఉన్నారు ఊళ్ళల్లో. ఆ పార్టీకి ఒక కమిటీ లేదు, ఓ అధ్యక్షుడు లేడు, 2 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పటికి పోండి మీరు టీడీపీకి పచ్చ రంగు దొరుకుకొని ఉంటారు, పచ్చ షర్ట్ దొరుకుతారు. అంటే ఆ బీసీ ఫ్యాక్టర్ని ఆయనే అనుభవించాడు స్వయంగా. చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీ రామారావు కానీ, నేను వ్యవస్థాపక సభ్యునని చెప్తాడు టీడీపీకి. మరి ఎన్టీ రామారావు బీసీలను ఎట్లెత్తుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఎట్లెత్తుకున్నాడు, నువ్వెందుకు ఎత్తుకోలేదు? అంటే ఇక్కడ అగ్రకులాలను కొట్టడానికి వాళ్ళు బీసీలను ఉపయోగించారు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే కదా. నీ చాలా చిన్న 0.4% ఉన్న నీ కమ్యూనిటీ, అది కూడా యునైటెడ్గా లేదు, అందులో స్ప్లిట్. మరి అటువంటప్పుడు నువ్వు ఇక్కడ నీకు బలమైన సామాజిక వర్గం యునైట్ అయింది కదా, నీ దగ్గర కొందరు ఉండొచ్చు రెడ్లు. బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది, ఎక్కువ టికెట్లు బీసీలకు ఇవ్వడం ద్వారా. బీజేపీని నమ్మరు. సంజయ్ని ఎప్పుడైతే దించి కిషన్ రెడ్డి పెట్టిందో అది కోల్పోయింది. మీకు ముఖ్యమంత్రి ఇస్తామన్నా కూడా ఎవరు ఎన్నుకోలేదు కదా, 8 మందిని గెలిపించారు కదా. కానీ ఎంపీ టికెట్లు కనపడుతున్నాయి కదా, నర్సయ్య గౌడ్ కావచ్చు, ఈటల అది రాజేందర్ బీసీ కావచ్చు, ఫ్యాక్టర్ బండి కాదు. సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు. అది బీసీ ఫ్యాక్టర్ కాదు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ను ఓడగొట్టిన తర్వాత కాంగ్రెస్ మంచి చేస్తుందని చెప్పి ప్రజలు నమ్మిళ్ళు. కానీ 4 నెలలకే కాంగ్రెస్ బట్టబయలు అయిపోయింది. ఆయన యాసంగి పంటలకు ముందు ఇవ్వాల్సిన రైతు బంధు కోతలు వచ్చినాక ఇచ్చిండు ఎలక్షన్ల ముందు. తర్వాత ఒక బస్సులో హామీ తప్ప మహిళలకు, దానిలో కూడా అనేక అవకతవకలు, ఏది నెరవేర్చలేదు ఆయన. ఇది మోసం, మనకు పక్కా మోసం జరిగింది అని రియలైజేషన్ అయిన టైంలో సరే ఈసారి బీజేపీకి వేద్దామని చెప్పి టర్న్ అయ్యిండు. ఒకసారి టీఆర్ఎస్ని తెచ్చాం, కాంగ్రెస్ని తెచ్చాం, ఒకసారి బీజేపీ కూడా వేసి చూద్దాం. మోడీ ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తుంది కదా, మోడీకి నెగటివ్స్ ఎక్కడ పెద్దగా లేవు కదా, ఆ ఫ్యాక్టర్ ఒకటి అట్రాక్ట్ చేసింది. రెండవ చాలా సిల్లీగా ఉంటుంది కానీ నవ్వుతారు జనాలు, మీ ద్వారానే చెప్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు పంచినాయి. ఈ 2 పార్టీలు. బీజేపీ ఎప్పుడు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు కనబడలేదు మనకి. ఈసారి ఈ 2 పార్టీలు డబ్బులు పంచలేదు, పంచలేదు. ఎక్కడనో ఒక బలమైన, ఆర్థికంగా బాగా బలమైన నాయకుడు ఎంపీకి పోటీ చేసిన దగ్గర అతను సొంత డబ్బులు పంచుకున్నాడు, లేదా పార్టీ కొద్దిగా ఇస్తే దానికి యాడ్ చేసి పంచుకున్నాడు. బట్ ఈసారి ఎక్కడ చూసినా జనంలో కింది లెవెల్లో ఏముందంటే వాళ్ళకి రాజకీయాలు పట్టాయి. అరే పోయినసారి మనకు వాడు 5,000 ఇచ్చే, వీడు 3,000 ఇచ్చి ఈసారి ఇద్దరు ఎగ్గొట్టి ఈయనోళ్ళకి ఏందిరా వేసేది, వానికి వేద్దాం మూడోగనికి. అంటే ఒక డిసిషన్ మేకింగ్లో ఆ లాస్ట్ మినిట్ వాళ్ళు ఏదైతే డబ్బులు రాలేదని చెప్పి తీసుకున్నారో తక్కువేం ఉండదు, ఒక 5-10% ఉంటుంది. అది చాలదా బీజేపీని గెలిపేయడానికి?
తర్వాత మోడీ ఫ్యాక్టర్ కూడా ఉంది, కొంత రాముని ఫ్యాక్టర్ కూడా ఉంది, జై శ్రీరామ్ ఆ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేసింది. ఏది ఎట్లున్నా కూడా కేసీఆర్ గారికి ఒక విషాదం ఏంటంటే అతను బీజేపీని తనను ఓవర్టేక్ చేసే విధంగా తెలంగాణలో ఆయన స్వయం కృతాపరాధంతో తెచ్చుకున్నాడు. 2 జాతీయ పార్టీల మధ్యనే రాబోయే ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఇంకా అప్పుడు థర్డ్ పార్టీగా దీనికి ఏం వాల్యూ ఉంటుంది? ఎట్లా గెలవదు, ఎందుకు వేయాలి అంటారు అప్పుడు. ఆ 2 పార్టీల మధ్యనే. అయితే ఒక మంచి అవకాశం మొన్నుండే, నేను కూడా చెప్పాను యూట్యూబ్ ఛానల్స్లలో, 16 కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ ఒక్క బీజేపీ స్థానాన్ని కూడా గెలవనియొద్దు అని కేసీఆర్ గారు కనుక పట్టుదలతో పనిచేస్తే బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఈజీ కదా అప్పుడు కాంగ్రెస్ను కొట్టడం. ఎందుకంటే మళ్ళీ ఇన్ని అప్పులు చేసింది, హామీలు నెరవేర్చలేదు. కంపేర్ చేస్తారు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకి. కంపేర్ చేసినప్పుడు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండొచ్చు, అందరికీ టైం ఇవ్వచ్చు. ఆ విషయంలో రేవంత్ రెడ్డికి ఒక సన్నిహిత వర్గం అనేది డెవలప్ అవుతుంది. కానీ పరిపాలనా పరంగా చూసినప్పుడు కేసీఆర్ బెటర్ ఉండే అనేది వస్తుంది. డెఫినెట్గా సమస్యలు పెరుగుతూ ఉంటాయి, పరిష్కారం కావు, డబ్బులు అప్పులు పెరుగుతూ ఉంటాయి, అవినీతి కూడా పెరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్లో సరే ఆ ఒక్క కుటుంబమే అవినీతి పాల్పడ్డదని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్లో అట్లా ఉండదు కదా, ప్రతి మంత్రి అవినీతి పాల్పడతాడు, జరుగుతూనే ఉంది కదా, నడుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా. దాన్ని ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ను కొట్టడం కేసీఆర్కి ఈజీ అయ్యేది. ఇప్పుడు కొట్టడానికి ఆడ యుద్ధరంగంలోనే ఉంటాడు కదా కేసీఆర్. ఇప్పటికైనా ఒకటి వైజ్ మ్యాన్ అని ఎప్పుడు అంటారంటే బహిరంగంగా తన తప్పులను ప్రజల ముందు ఒప్పుకున్నాడు. కానీ ఆ మనస్తత్వం ఆయనకు లేదు. ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తను తప్పు చేసినా నాదే రైట్ అంటాడు తప్ప ప్రజల ముందు అంటే ప్రజలను పెద్దగా లెక్క చేయరు. వాళ్ళ పట్ల గౌరవం కానీ ఏది ఉండదు. నిజంగానే ఆయన కనుక నా పొరపాట్లు మన్నించండి, ఉద్యమకారులైనా లేకుంటే నాతో తిరిగిన వాళ్ళైనా మళ్ళీ రండి, కలిసి పనిచేద్దాం. బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. నా పాలనలో కూడా నేను అనుకున్నంతగా చేయలేకపోయినా నేను రియలైజ్ అవుతున్నా, బీసీలు లేనిది తెలంగాణ సమాజం లేదు, ఉద్యమం లేదు. మొదలుపెట్టిందే బీసీలు. తెలంగాణ 69 ఉద్యమం తీసుకో, 55లో ఫజల్ అలీ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమం తీసుకో, ఏదైనా అగ్రగామిగా మొదలు నిలబడ్డది స్టార్ట్ చేసింది బీసీలే. మరి నేను వాళ్ళ ఉద్యమాల మీద నేను వచ్చి నిలబడ్డాను, నాకు వెన్నుదన్నుగా నిలిచిందంతా బీసీలే. ఉద్యమంలో బలైపోయిన వాళ్ళలో ఎక్కువ మంది బీసీలే. 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కువ మంది బీసీలు. మరి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దానిలో కూడా ఎక్కువ మంది బీసీలే. మరి బీసీలు లేనిది సమాజం లేదు. నేను బీసీ వాదం ఎత్తుకుంటున్నా అని చెప్పి రమ్మనండి, అందరం భుజాల మీద మోస్తాం. ఆయన ఏమన్నా చేయని తర్వాత, కానీ ఒక నమ్మకం మళ్ళీ ఆయన మీద మేము పెట్టుకోగలుగుతాం. కానీ ఆయన కనుక ఆ బీసీ వాదం ఎత్తుకోకపోతే ఆ ప్లేస్లో ఒక బీసీ పార్టీ వస్తుంది తప్ప మళ్ళీ కేసీఆర్ అక్కడ గేమ్ ప్లే చేయడానికి ఉండడు. 3rd ప్లేస్కో 4th ప్లేస్కో పోవాల్సి వస్తుంది. బట్ వాళ్ళు ఎన్నటి రియలైజ్ అవుతారో నాకైతే తెలియదు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, జాయినింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.